హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. కొన్ని సరదాగా మాట్లాడుకునేవి మీతో షేర్ చేసుకునేవి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఆబ్వియస్లీ కిచెన్లో ఉన్నాను కాబట్టి ఒక రోటి పచ్చడి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం రోలు కొని మీకు రోలు కొన్నానని చెప్పని సంవత్సరం కిందట ఎప్పుడో చూపించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు రోట్లో పచ్చడి చేద్దామంటే అవ్వట్లేదు. లేదు, ఇంకా రోట్లో పచ్చడి చేయాల్సిందని కంకణం కట్టుకుని ఈరోజు దాంతో ఆ పచ్చడి వీడియోతో ముందుకు వద్దాం. ఏంటి ఆ పచ్చడి అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఎరిపోతాయి మీకు. దాంతోపాటు కొన్ని మెమోరీస్ అన్నాను కదా, అంటే నాకు మా వారికి సంబంధించిన ఒక మెమోరీని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సరదాగాను. అలాగే ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో చెప్పుకోవాల్సినవి. మెయిన్గా నేను మొన్న కూడా అన్నాను కదా మీతోటి, క్లీనింగ్. యాక్చువల్గా శ్రావణికి 9th అయిపోయింది, 10thలోకి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క గది అసలు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలే. చదివే తక్కువ, పుస్తకాలు ఎక్కువైపోయినట్టుగా ఉన్న ఇల్లంతాను. ఏ గదిలో చూస్తే ఆ గదిలో పుస్తకాలే ఉన్నట్టుంటాయి. లేదు, ప్రక్షాళన చెయ్యాల్సిందే అని చెప్పని ఇంకా 10thకి వచ్చావు కదా, అల్లరి తగ్గించి డిసిప్లిన్గా ఉండాలి, ఒకచోట చదువుకోవాలని చెప్పని మా అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి క్లీనింగ్ సెక్షన్ కొంచెం మొదలుపెట్టాను. అంటే ఎక్కువ కాదు, కొంచెం చేద్దామని చెప్పాను. ఒక్కొక్క గది. సమ్మర్ పెరిగేసరికి ఏంటో తెలియకుండా నీరసం వస్తుంది. మనకు వంట చేసుకుని కాస్త పని అయ్యేసరికి అలసటగాను నీరసంగానే అయిపోతూ ఉంటాము. ఎందుకంటే ఎండకి దాంతోపాటు అన్ని పనులు అంటే కష్టం కదా. అందుకని కొంచెం చేసుకుందామని చెప్పని యాక్చువల్గా శ్రీకర్ సండే బ్రేక్ అని చెప్పి వచ్చాడనమాట. అంటే ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఈరోజు ఈ షర్ట్ వేసుకున్నాడు. ఇది వేయగానే నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే 18 years కిందట, అంటే 2005 మా వారికి బిఫోర్ మ్యారేజ్ బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ అది. అప్పట్లో మా ఊళ్ళో కొని పంపించిన గిఫ్ట్ అది. మా వారు నాకు ముందు ఇచ్చారు కానీ ఆ డ్రెస్ ఎప్పుడో పాడైపోయింది. ఒక టెడ్డీ బేర్ ఇచ్చారు, అది పోయింది. ఈ షర్టు మాత్రం ఆయన అప్పటి నుంచి ఇప్పటికల్లా గుర్తుగా దాచుకున్నారు. ఇప్పుడు ఆయనకు కొంచెం టైట్ అయిపోయింది కానీ మా వాడు వేసుకునేసరికి ఎంత సంతోషంగా అనిపించిందంటే, అంటే అది అది గుర్తొచ్చాడు. ఆ షర్ట్ వేసుకున్నప్పుడల్లా నాకు పెళ్ళి కాక ముందు ఇచ్చింది కదా అని ఒక హ్యాపీగా అనిపిస్తుంది. అది ఎంత కాదన్నా అప్పుడు మనం మాట్లాడుకున్నవి, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నవి, అవి ఎంతో చాలా క్యూట్గా అనిపిస్తాయి. మా వారు ఒక పెద్ద లెటర్ రాసి నాకు పుట్టినరోజుకి ఒక టెడ్డీ బేర్, ఒక డ్రెస్, ఇవన్నీ పంపించారు. నేను కూడా ఒక లెటర్ రాసి ఈయనకి షర్టు, ఒక కీ చైను, చాక్లెట్ సంథింగ్. అప్పుడు 18 years చెప్పానుగా, 2005లో అనమాట ఇవన్నీ. సో మెమోరీస్ అన్నీ ఒక్కొక్కసారి అలా అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఎంతో ఫ్రెష్గా అనిపిస్తాయి. అంటే అప్పుడప్పుడు అలాంటివి ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి మనం ఎప్పుడూ ఎనర్జెటిక్గా యంగ్గా ఉండి మనకు మనం హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవడానికి ఏ అకేషన్ మనం హ్యాపీగా మాట్లాడుకోవడం తప్పు కాదు కానీ అనిపించి సరదాగా స్పీకర్ వేసుకున్నప్పుడు మీకు కూడా చెప్దామని అనిపించింది. మీరు కూడా ఆబ్వియస్లీ అలాంటివి ఉండుంటాయి అందరు ఫ్యామిలీస్లోనూ. మీరు కూడా గుర్తు తెచ్చుకుంటారు అని చెప్పని షేర్ చేశాను నేను. నెక్స్ట్ చెప్పానుగా, హోమ్ థియేటర్ స్టార్ట్ చేద్దాం అక్కడి నుంచి అని చెప్పని. హోమ్ థియేటర్లో మా అమ్మాయి ఏ కబోర్డ్లో ఏదైనా పెట్టగలిగిన సమర్థురాలు. సర్దడం తక్కువ కానీ అల్లరి మాత్రం విపరీతమైన అల్లరి మా ఇంట్లోనూ. లేదు అని చెప్పని ఒక్కొక్క రూము తీసి, ఈ షీట్స్ నేను అంతకుముందు అమెజాన్లో, ఇవి స్టిక్కర్ కాదు, నార్మల్గా వేసుకునే షీట్సే, అవి తీసుకున్నానని చెప్పని కిచెన్లో కూడా వేశాను, కొన్ని కబోర్డ్స్లో కూడా వేశాను కదా. చాలా బాగుంది క్వాలిటీ అయితేను. మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు, క్లీన్ చేసేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఏదైనా ఒకటి మనకు కావాలి. ఇప్పుడు స్టేషనరీకి సంబంధించిందంటే ఆ మెటీరియల్ అంతా ఒకచోటే ఉండాలి. అలాగే పెయింటింగ్ సంబంధించిన, లేకపోతే నేను ఏదైనా వర్క్ చేసుకునేవన్నీ అంటే ఒకచోటే ఉండాలి. లేకపోతే ఏదైనా వేరేకి సంబంధించిన ఆల్బమ్స్ అన్నీ అంటే ఒకచోటే ఉండాలి. అలా మెయిన్ నేను ఏంటంటే ప్రతి ప్లేస్ దానికంటే ఒక స్పెషల్గా ఉండాల్సిందే. మనం ఏదైనా కావాలి అంటే అన్నీ క్లమ్జీ చేసేసి ఏదో వెతకడం అనుకుంటే మర్చిపోవడం కాకుండా ఏది ముట్టుకున్నా మనకు అందుబాటులో ఉండాలి అని అనుకుని సర్దుకుంటాను. కానీ నాకు తెలియకుండా మా అమ్మాయి ఏదో నా వస్తువులను తీసేసుకుని ఏదో చేసేసి అవి కలిపేసి నేను ఎక్కడ తిడతానో అని వాటిని ఎక్కడ దాచేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నాకు మళ్ళీ అప్పుడప్పుడు ఎవ్రీ 3 monthsకో 4 monthsకో పని పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, శ్రావణి నువ్వు నీట్గా ఉంచుకోవాల్సిందే అని చెప్పి మళ్ళీ అన్ని పేపర్స్ అన్నీ వేసి అంతా సర్ది మొత్తం దేనికి సెగ్రిగేట్ చేసి ఈ ఏరియా అంతా ఇవి ఉండాలి, ఈ ఏరియా అంతా బుక్స్ ఉండాలి అలా అని చెప్పని. ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకోవడం, సమ్మర్ వచ్చేసరి గేమ్స్కి సంబంధించినంత ఒక అర అన్ని గేమ్స్ ఇంక అక్కడే ఆడుకున్న తర్వాత మళ్ళీ అక్కడే పెట్టాలి. బుక్స్ అన్నీ నువ్వు చదువుకునేవైనా ఉంటే అవసరమైన బుక్స్ ఇవి, రఫ్ బుక్స్ ఏమైనా ఉంటే ఇవి అని చెప్పని ఓల్డ్ బుక్స్ అవన్నీ అవసరమైనవన్నీ తీసేసి మొత్తం అంతా సర్దేసరికి ఒక రోజంతా, ఇంకా ఒక రోజు ఒక ఏరియాకి సరిపోయింది, ఒక రూమ్కి సరిపోయింది అనిపించింది నాకు. అంటే మన పని అంతా అయిన తర్వాత ఏదైనా ముట్టుకుందామంటే ఒక భూతంలా కనిపిస్తున్నాయి ఏదైనా గది. అది అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది.
కాదు, కానీ కొంచెం కొంచెం చేసుకోవాలి. ఎందుకంటే సామాన్లు పెరుగుతున్న కొద్దీ పెంచేసి కబోర్డ్లో నింపేస్తున్నాము. ఎంత తక్కువ ఉంటే అంత క్లీనింగ్ కానీ ఎప్పుడైనా ఇలా క్లీనింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి ఏది అవసరము లేదు అంటే అమ్మ నీ క్లాస్లో నీ స్కూల్లో ఎవరైనా 9th క్లాస్ 8th నుంచి 9th వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా బుక్స్ అవసరమైతే ఇచ్చేసేయని చెప్పని కొన్ని స్కూల్కి పంపించాను, పట్టుకెళ్ళింది. ఇంకా కొన్ని ఏదైతే అవసరమో అవి మాత్రం సర్ది పెట్టాను. సో అదంతా అయ్యాక ఆబ్వియస్లీ వంట తప్పదు మనకి ఏదైనా సరేను. అందుకని వంకాయ టమాటా రోటి పచ్చడి. యాక్చువల్గా నాకు టమాటాతో చెప్పానుగా మొన్న కూడా, మీకు ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఏ ఆకుకూరలతోటైనా టమాటాతో కలిపి పుదీనా కానీ మెంతికూర కానీ కొత్తిమీర కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. వంకాయతో చేయొచ్చు, బీరకాయతో చేయొచ్చు, ఆనపకాయ పొట్టు, బీరకాయ పొట్టు, ఆనపకాయ పొట్టు, ఇలా కొత్తిమీరతో కానీ ఏదైనా బాగుంటుంది కదా. అందులో నేను కూడా నా స్టైల్లో సింపుల్గా అనమాట, ఏం లేదు, బాండీలో కొంచెం నూనె వేసాను. ఫస్ట్ కొంచెం నూనె వేగిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసాను. ఎక్కువ వంకాయలు మన దగ్గర ఉన్నవి 2-3 మన ఆబ్వియస్లో కావాల్సిన చూసుకుని వేసుకోవడమే. ఇవి కొంచెం పెద్ద సైజు వంకాయ ఒకటి ఉంటే అవి వేసాను. దానికి ఒక 4 టమాటాలు కూడా యాడ్ చేశాను. అన్నీ కలిపి మగ్గిపోతే యాక్చువల్గా ఈ బాండీ బాగుంది, గుజ్జిగా మగ్గిపోవడానికైతే ఇది పర్ఫెక్ట్గా అనిపించింది. దాంట్లో మన కారానికి తగ్గట్టుగా ఒక 10-15 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రబ్బలు, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు. చింతపండు ఎప్పుడు వేసినా కూడా మా అత్తయ్య గారు బెల్లం కూడా వేయాలి అని అనేవారు, ఎందుకంటే రుచి ఇంకా బాగా ఉంటుందట. చింతపండు వేయకుండా ఉట్టిగా చేస్తే కనుక రుచి తేడాగా ఉంటుంది. ఎప్పుడు వేసినా చింతపండుకి అంటే విరుగుడు, అంటే చింతపండు కొంతమంది ఎక్కువ తినకూడదు అంటారు కదా, దానికి విరుగుడుగా బెల్లం ముక్క వేసుకుంటే అరగకపోవడం కానీ కాళ్ళు నొప్పులు అవి ఉండకుండా ఉంటాయంటారు. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి చక్కగా దగ్గరగా మగ్గపెట్టుకోవడం అంతేను, అంతకన్నా ఏం లేదు. రోటి పచ్చడి అంతా ఇదే ప్రాసెస్ నేను చేసేది. అన్నీ వేసి అవన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా అన్నీ మగ్గ పెడతాను అంతే, నీళ్ళు మొత్తం ఆవిరైపోయేంత వరకును. ఆ తర్వాత పైన పోపు ఒకటి కూడా వేయించుకోవడం అంతేను. మామూలుగానే పచ్చళ్ళు అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. రోటి పచ్చళ్ళ కన్నా నిల్వ పచ్చళ్ళు, మనం ఊరగాయలు అంటాం కదా, ఆవకాయ మాగాయ, అవి ఏంటో ఒక 3-4 రోజులకు ఒకసారి తినకపోతే వీక్నెస్ వచ్చేసినట్టు బాడీ అంతాను ఏదో అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆవకాయ పడాల్సిందేను, లేకపోతే ఏదో మాగాయో లేకపోతే ఏదో పచ్చడి ఒక 3-4 డేస్లో మధ్యలో ఖచ్చితంగా. రోటి పచ్చడి రోజు ఉన్నా కూడా ఈ నిల్వ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేను. పచ్చడి మొత్తానికి పచ్చడి ప్రేమికురాలని చెప్పచ్చు. మన ఆంధ్ర వాళ్ళం అవి అంటేనే పచ్చడి లేకపోతేనే నడవదు కదండి, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందేను. అందుకని రోటి పచ్చళ్ళు అయితే టిఫిన్స్లోకి వాటికి కూడా మనకి బాగుంటాయి. అలాగే పైన కొంచెం పోపు వేయించుకోవడం, చిన్న బాండి పెట్టుకుని అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా కొన్ని కారానికి తగ్గట్టుగా చూసుకుని మనం వేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకుని చక్కగా పోపు ఎర్రగా వేయించుకుని రెడీ పెట్టుకుని అన్నీ చల్లడానికి కొంచెం టైం తీసుకోవడం అంతేను. ఆ తర్వాత మిక్సీ అంటే టప్పమని మనం చల్లారాక మిక్సీలో వేసి ఒక్క తిప్పేస్తాం, కానీ రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే మనం రుబ్బాలి. అందుకని ఇప్పుడు రోటి పచ్చడికి అంతా రెడీ సిద్ధం చేసుకున్నాను. సో చక్కగా మగ్గి అంత గుజ్జు రెడీ అయింది, పోపు రెడీ అయిపోయింది. ఇంకా రంగానికి సిద్ధం అన్నట్టుగా రోల్ ఆల్రెడీ ఫస్ట్ వాడినప్పుడు అంటే బియ్యం నానబోసి రుబ్బితేట రోల్కి ఏమన్నా మట్టి లోపలికి ఇరుక్కుపోయినా అంతా పోతుందట మా మేడ్ చెప్పింది. అది చేసి దాన్ని ఎండలో కడిగి ఆరబెట్టుకున్నాను. సో ఫైనల్గా రోటి పచ్చడికి అంతా రెడీ అయింది. ఇందులో పడుతుందా పట్టదని అనుకున్నాను, కానీ సరే కొంచెం కొంచెం వేసాను రుబ్బుదాము అని అనుకున్నాను. యాక్చువల్గా రోల్ ఇది బండ అయితే బాగుండేది అనిపించింది. బండ అంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి కదా, దాంతో ఇలా కుమ్మడానికి బాగుంటుంది. ఇదేమో రోలు పొత్రంలానే ఉంది కానీ అలానే వీలుగాను లేదు. బట్ ఓకే, ఫస్ట్ పోపు వేసుకుంటున్నాను, కొంచెం పోపు అట్టి పెట్టుకుంటున్నాను, పైపోపు. పచ్చడి మీద పైపోపు కలుపుకుంటే బాగుంటుంది కాబట్టి బండతోటి చక్కగా దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు అన్నట్టుగా ఏదో పాటలు పాడుకుంటూ మాట్లాడితే పాటలు పాడుకుంటూ ఉంటాను. ఏదో ఒక పాట సిచ్యువేషన్కో లేకపోతే వర్డ్ తోటో తగులుతుందో అందుకుంటాను అంతే. ఇంకా దాంతో పాడుకుంటూ దంచుతుంటే ఇల్లు వాకిలు ఎగురుతున్నాయి, నా దంచుడికి పోపు అంతా ఎగురుతుంది పైకి. ఎందుకంటే ఎక్కువ లేదు, అంటే అంత లోతు లేదని చెప్పాను కదా, చిన్నగానే ఉంది. యాక్చువల్గా ఇది అమాంతస్తా అయి ఉండొచ్చు. ఈసారి అదే పెద్దది కొనుక్కుందాం అని అనుకుంటున్నాను, మంచి గ్రానైట్ది కానీ అలా ఎప్పటికీ సాలిడ్గా ఉండేలా. కానీ మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు అడ్రస్ చెప్పండి. రాయి కాదు, గ్రానైట్ టైప్లో కూడా చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో, అందుకని. సో పోపు అంతా నలిగిన తర్వాత ఇప్పుడు గుజ్జు కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకుందాం, ఎందుకంటే మళ్ళీ మొత్తం పట్టదు, కింద మీద ఒలుగుతుంది కదా అని చెప్పని. అది రుబ్బుతున్నప్పుడు పైకి కిందకి లేవట్లేదు యాక్చువల్గాను, అంటే అతుక్కుపోతుంది, గుజ్జులాగా మొత్తం అయిపోతుంది, కొంచెం చిందుతోంది బయటికి కూడాను.
ఎప్పుడో ఎన్నాళ్ళయిందో మా అమ్మగారు మా చిన్నప్పుడు ఏదైనా ఉంటే రోడ్లో రుబ్బించేవారు. తర్వాత అత్తయ్య గారి ఇంటి దగ్గర రోడ్లో రుబ్బేదని తప్ప కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అందుకని అలవాటు తప్పి రకరకాల ప్రయోగాలు చేసినట్టుగా చేశాను మొత్తానికి. ఫైనల్గా పచ్చడి అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరబ్బా, అంతే. చిన్న రోల్ లాగా ఉంటే రుబ్బుకోవడానికి బాగుండేదేమో అని అనిపించింది. సో ఇంకా కొంచెం అక్కడక్కడ ఏమన్నా ఉంటే కనుక చిన్నగా రుబ్బి రెడీ చేసుకుని బయటికి ఆల్రెడీ పోపు మిగిలిన దాంట్లోనే ఇది కూడా వేసేసుకున్నాను. ఇది అమాందస్తానా లేకపోతే పత్రంతో కుమ్మేదా లేకపోతే రోలా తెలియకుండా అన్ని రకాలు నాకు ఏది వాడాలనిపిస్తే ఆ టైప్లో నేను అక్కడ వాడేసాను దాన్ని. నేను ముందు ఒక వాయి రుబ్బుకొని తర్వాత ఇంకొంచెం వేసుకుని మళ్ళీ రుబ్బుకుని పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే పచ్చడి చేసిన వెంటనే కూడా రోలు వెంటనే కడిగేయాలని అనేవారమ్మ. ఉంచకూడదట, అలా కడగకుండా మాత్రం ఉంచకూడదట. మళ్ళీ రోలు కడిగేసి యథాస్థానంలో పెట్టి మళ్ళీ తొందరలో నేను తీసి వాడతానమ్మా అని చెప్పి దానికి చెప్పి పక్కన పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఇలాగే చేస్తారు రోటి పచ్చళ్ళు ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రోటి పచ్చడి అంటే వేడివేడి అన్నంలో అలా కొంచెం రోటి పచ్చడి వేసుకుని కొంచెం పప్పు నూనె వేసుకుని తింటే ఉంటుంది. అలా స్వర్గానికి ఒక మెట్టు దగ్గర దాకా వెళ్ళి అలా వచ్చేసినట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇంకేం అక్కది, అన్నం అంతా కూడా దీంతో తినచ్చు అనిపిస్తుంది. ఇంకేమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ పెరుగన్లో కానీ ఎందులో అయినా బాగుంటుంది. సో ఫైనల్గా మా ఇంట్లో రోటి పచ్చడి, మీ ఇంట్లో ఏం చేసుకున్నాడో ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకేమైనా మెమోరీస్ చెప్పాను కదా, పెళ్లి కాకముందు మీరు మీ వారికి రాసినవి ఏమైనా ఉంటే కనుక నాకు అంటే పర్సనల్ అనుకున్నవి సరదాగా ఏమైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. సో అది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.